మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి లీడ్స్ వస్తున్నాయి. 39 చోట్ల టీడీపీ లీడ్లో ఉంది. జనసేన 7 స్థానాల్లో లీడ్లో ఉంది. యాక్చువల్గా జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 7 స్థానాల్లో లీడ్లో ఉంది. 4 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇక ఎంపీల పరంగా చూసుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కొంత స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది. 27 లోక్సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లోక్సభకు సంబంధించి 14 స్థానాల్లో కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పులివెందులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ఆధిక్యంలో ఉన్నారు. అలాగే మరో 2-3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. లోక్సభకు సంబంధించి చూస్తే కడప లోక్సభ అలాగే తిరుపతి లోక్సభ ఈ 2 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గురుమూర్తి అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి లీడ్ కనబరుస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయన్న చర్చ ఉత్కంఠ అందరిలోనూ పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ 41 స్థానాల్లో లీడ్లో ఉన్న వాతావరణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో, జనసేన 5 స్థానాల్లో లీడ్లో ఉన్నారు.